నరేంద్ర గారు అంతకుముందు తెలంగాణ సాధన సమితి ఉన్నాయి, దాంట్లో మీరు చాలా ఉన్నాయి. అప్పటికి చాలా రకాల పేర్లతోటి ఎంఎల్ పార్టీలు కావచ్చు, రైటిస్టులు, లెఫ్టిస్టులు, అందరికంటే ముందు బీజేపీ 2 రాష్ట్రాలనే పేరుతోటి కాకినాడలో తీర్మానం చేసిండ్రు. ఒక ఓటు 2 రాష్ట్రాలని దత్తాత్రేయ గారి నాయకత్వంలో, వెంకయ్యనాయుడు గారు వాళ్ళ నాయకత్వంలో ఉన్నప్పుడే అప్పుడు నరేంద్ర గారు పట్టుబట్టి, దత్తాత్రేయ గారు పట్టుబట్టి, తెలంగాణ నాయకులందరూ పట్టుబట్టి ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేశారు. అదొకటి. రెండవది 99 తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో చాలా సంవత్సరాల తర్వాత, దశాబ్దాల తర్వాత 3 ప్రాంతాలని రాష్ట్రాలుగా ఆవిష్కరించారు. ఏది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, 3టిని ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఒకవైపు బీజేపీ తీర్మానం, ఇంకోవైపు నూతన రాష్ట్రాల ఏర్పాటు వాజ్పేయి గారి నాయకత్వంలో ఏర్పాటు కావడంతో ఓహో ఇది మనకి జరుగుతుంది, మనం ఇంకా కొద్దిగా దీన్ని రాజకీయంగా దీన్ని ముందుకు తీసుకపోతే జరిగే అవకాశం ఉందనే దశలో ఇక చంద్రబాబు నాయుడు కారణాలు ఏవైనా కావచ్చు. అంతకుముందు తల్లి తెలంగాణ పార్టీ ఉండేది, తల్లితనం తర్వాత 2005 తర్వాత అప్పటికి పార్టీలు ఏవి లేవు. ఒక్క ఇంద్రారెడ్డి గారు మాత్రం ఆయన తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టాలని, రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, మాజీ హోమ్ మినిస్టరు, మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన వచ్చాడు. కానీ సరే ఆయన ఆ దూకుడు స్వభావం అన్నీ కొద్దిగా క్లిక్ కావాలి. ఇంకోటి ఆయన రాగానే అందరూ తెలంగాణ కోసం ఎవడైనా రాజకీయ మనుగడ కోసం వస్తాడు, రాజకీయంగా ఎక్కడ ఏం లేకపోతే వస్తారని ఇట్లా ఉండే. వీటన్నిటిని చూసిన తర్వాత కూడా అప్పుడు ఏమనుకున్నామంటే ఈయన నిరాశ నిస్పృహలో ఉన్నాడు చంద్రశేఖరరావు. చాలామందికి తెలియంది ఏంటంటే చంద్రశేఖరరావు గురించి, ఆయన 3 దశల వ్యక్తి. ఒకటి దుబాయ్ శేఖర్, దొంగ నోట్ల శేఖర్, జంతర్ మంతర్ కిలాడి శేఖర్. ఇది 1982 కంటే పూర్వాశ్రమం. ఇది చాలామందికి తెలియదు. అదొకటి. 82 తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది 2వ దశ. 3వ దశ 2001 తర్వాత కేసీఆర్. ఇప్పుడున్న యువతకి, ఇప్పుడున్న విద్యార్థులకి కేసీఆరే తెలుసు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలియదు. ఆ పూర్వాశ్రమం 82 ముందుకు అంటే యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు, ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ లేకపోతే దుబాయ్ శేఖర్గా ఉన్నప్పుడు కానీ అదంతా అసలు నేను అనుకుంటా 90% తెలంగాణ సమాజానికి తెలియదు. విద్యార్థులకు తెలియదు, యువతకు తెలియదు, నిరుద్యోగులకు తెలియదు, ఉద్యోగస్తులకు తెలియదు. అవన్నీ రాజకీయ విమర్శలు కొట్టిపారేస్తారు కదా, దాంట్లో నిజాలు ఉన్నాయా? అయితే ఈ నిజాలు ఉన్నాయి, వాస్తవాలే, దాంట్లో ఏమీ మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే దాన్ని ఆధారం చేసుకునే నేను ఎప్పుడు చెప్తా కదా, చంద్రబాబు నాయుడులో ఉన్నదో లేదో కానీ నేను ఎప్పుడు కేసీఆర్కి చెప్పేది, నేను ఎప్పుడు శేఖర్ అన్న అనేది, కేసీఆర్ అనే పదం నాకు అసలు ఎప్పుడు రాదు. ఇప్పుడు అవసరం కోసం మాట్లాడుతున్నా కానీ శేఖర్ అన్న చంద్రబాబుకు ఉందో లేదు, బాబు అనేది అప్పుడు చంద్రబాబు కూడా అనిపోయేది, బాబు గారికి ఉందో లేదు కానీ టక్కు టమారా గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ నీలో ఉన్నాయి. నీలో ఉన్నాయి కాబట్టే మేము నిన్ను ఎంచుకున్నాం.